టీడీపీ ప్రభుత్వంలో మోస్ట్ సీనియర్ నాయకులుగా ఒకే పార్టీని నమ్ముకుని ఎమ్మెల్యే అడుగుజాడల్లో నడుస్తున్న సీనియర్ నాయకుడు పులుకుల రాజేశ్వరరావు జేపీ న్యూస్ తో ముఖాముఖి. నమస్తే సార్. నమస్కారం. బాగున్నారన్న? బాగున్నాను బ్రదర్. ప్రస్తుతం టీడీపీ పార్టీలో అటు ఏ పార్టీకి అటు దూకకుండా ఇటు దూకకుండా ఒకే పార్టీలో నడుస్తున్నారు. ఎట్లా మీకు టీడీపీ పార్టీ మీదే ఒక అభిమానం ఎందుకు ఏర్పడింది? ఫస్ట్ నుంచి కూడా మన సిద్ధాంతం ఏంటంటే ఒకే పార్టీని నమ్ముకో ఉండాలా. ఒకే పార్టీని నమ్ముకొని ఉంటే ప్రజలకు కూడా మనం సేవ చేసేదానికి బాగుంటది. గత ప్రభుత్వం వాళ్ళు ఏ విధంగా ప్రజలకు సేవ చేశారు, ఆ ప్రభుత్వంలో ఉండే చెడ్డలు లేదు, మంచి చెడ్డ ఏం జరిగాయి, వాటిని తెలుసుకొని మా ప్రభుత్వం వచ్చినాక ప్రజలకు ఏ విధంగా మెరుగైన సేవలు చేయాలా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షం పాత్ర కూడా పోషించాలి ఒక రాజకీయ నాయకుడు అంటే. ఎప్పుడు అధికారంలో ఉండాలా, నేను ఎప్పుడు మా మాట చెల్లాలని ఉన్నది. ప్రతిపక్షంలో ఉండి కూడా ప్రజల పక్క పోరాటం చేయాలి. కాబట్టి తెలుగుదేశం పార్టీని 1994 నుంచి ఉన్నాము. ఒకే పార్టీ అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా కూడా తెలుగుదేశం పార్టీ 31 సంవత్సరం అయింది. అంటే ఒకే పార్టీ నమ్ముకొని. చాలా గ్రేట్ సార్. ఇప్పుడు ప్రస్తుత రాజకీయాలలో వెంకటగిరి రాజకీయం ఎట్లా ఉందనిపిస్తున్నది మీకు? నాకు బ్రహ్మాండంగా ఉందనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ప్రజలు నానా కష్టాలు పడ్డారు. అసలు పరిపాలన ఉందా, పరిపాలన జరుగుతూ ఉందా, అసలు ప్రజలకి మంచి చేస్తాడా చెడ్డ చేస్తాడా అనే ప్రశ్నార్థకంగా ప్రజల్లోకి వెళ్ళిపోయినారు. అటువంటి పరిస్థితుల నుంచి బయటకు వచ్చి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం ఇచ్చారు. 124 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అయితేనేమి, మా శాసన సభ్యుడు కురుగుల రామకృష్ణ గారి నాయకత్వంలోనేమి, వెంకటగిరి నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారి పర్యవేక్షణలో, రాష్ట్రం కూటమి ప్రభుత్వం మా చంద్రబాబు నాయుడు పర్యవేక్షణ, పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలో బ్రహ్మాండంగా ప్రజలకు అభివృద్ధి పనులు అయితే, ప్రజలకు ఏం కావాలా, అసలు ప్రజల్ని ఏ విధంగా డెవలప్ చేయాలా, ఏ విధంగా ముందు తీసుకుపోవాలా, వాళ్ళకి ఏదో ఒక 10 రూపాయలు ఇచ్చేసి మీరు బతకండి అనేది కాకుండా 10 రూపాయలు ఇస్తూ ఆ 10 రూపాయలను 100 రూపాయలు ఏ విధంగా సంపాదించాలా అనేదే కూటమి ప్రభుత్వం లక్ష్యం. ఓకే. ఆ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకుపోతున్నాడు. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో నడిపించాలా అనేదే ఆయన ముఖ్య ఉద్దేశం. వెంకటగిరి నియోజకవర్గానికి ఏదో చెయ్యాలా, మనం ఒక తపన ఉండే వ్యక్తి కురుగుల రామకృష్ణ గారు. ఆయన కూడా ఆయన శక్తి వంచన లేకుండా ఆయన ఏ విధంగా చెయ్యాలో ఆ విధంగా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండి చేసే ఎమ్మెల్యే. కాబట్టి బ్రహ్మాండంగా పరిపాలన ఉందని నా ఉద్దేశం. రాజేశ్వరరావు గారు గత 31 సంవత్సరాల నుంచి పొలిటికల్లోనే టీడీపీ పార్టీని నమ్ముకొని కురుగుల రామకృష్ణతోనే ఉంటున్నారు. అసలు ఏంటి ఆయన క్యారెక్టర్ ఏంటి? పులుకుల రాజేశ్వరరావు అంటే ఇప్పటికి కూడా ప్రజల్లో ఒక డైనమా. అన్న ఏం చేస్తుంటాడు, పొలిటీషియనా, ఒక కామన్ మ్యానా, ఏంది అనేది ప్రజలకు ఇంతగా అవగాహన లేకుండా ఉంది. దాని గురించి ఏమైనా వివరిస్తాను. నేను మామూలుగా విద్యార్థి దశలో ఏబీవీపీలో ఉన్నాం. అంటే కాలేజీలో కూడా డిగ్రీ అయిపోయే దాకా కూడా 93 దాకా కూడా ఏబీవీపీలోనే ఉన్నాం. 94లో నేదుమల్లి ముఖ్యమంత్రి, ఎక్స్ ముఖ్యమంత్రి నేదుమల్లి జనార్దన్ రెడ్డిపై రాజా గారు 94లో పోటీ చేస్తున్నప్పుడు ఫస్ట్ తెలుగుదేశంలోకి ఏబీవీపీ నుంచి తెలుగుదేశంలోకి పోయినాం. అంటే విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేస్తాం. దాని తర్వాత రాజా గారు, పెద్ద రాజా గారు నిలబడ్డారు. ఆయన మన వంతు సహాయం చేయాలా అని తెలుగుదేశంలో పార్టీలో పోయి ఆ రోజు నుంచి పార్టీకి పార్టీని కనిపెట్టుకొని పార్టీకి అవసరమైన పనులు చేస్తూ పార్టీకి ఎప్పుడు చెడ్డ పేరు తీసుకురాలి. అప్పుడు మీరు 94లో మీరు టీడీపీలో వెళ్ళినప్పుడు వెంకటగిరిలో టీడీపీ పార్టీ నాయకుడుగా ఎవరున్నారు? పెద్దరాజా గారు, సాయికృష్ణ యాచంద్ర గారు వాళ్ళే ఉన్నారు. ఫస్ట్ సారి నన్ను విద్యార్థి దశ నుంచి వచ్చాను కాబట్టి యూత్ లీడర్గా ఇచ్చారు. నాకు టౌన్ ప్రధాన కార్యదర్శిగా ఇచ్చారు. తర్వాత టౌన్ అధ్యక్షుడు, యూత్ అధ్యక్షుడిగా చేశారు. ఆ 2 పదవులే చేసింది నేను పోస్తాను. తర్వాత 2009 నుంచి కురుగుల రామకృష్ణ గారు ఎమ్మెల్యే అవ్వటం, ఆ రోజు నుంచి నన్ను జిల్లా కార్యవర్గంలో తీసుకున్నారు సార్. జిల్లా కార్యదర్శిగా చేశా, కార్యనిర్వహణ కార్యదర్శిగా చేశా. ప్రతి ఒక్కటి జిల్లాలోనే ఆయన జిల్లా స్థాయికి పంపించి జిల్లా నుంచే జిల్లా స్థాయిలోనే ఉన్నాను నేను. అప్పటి నుంచి మీ రాజకీయ జీవితం నడుచుకుంటూ వచ్చినారు. ఒకవైపు ఎల్లప్పుడూ ఎమ్మెల్యే గారితోనే ఉంటారు మీరు 24 hours. ఆయన ఎక్కడికి వెళ్తారు, ప్రారంభోత్సవానికి వెళ్తారు, ఆయనే మిమ్మల్ని కూడా తీసుకెళ్తా ఉంటారు. అసలు ఏంటి మీ ఇద్దరి మధ్య సంబంధాలు ఏంటి? మీరేమన్నా
తెలియనట్టు ఏమైనా తెలియజేస్తుంటారా, లేకుంటే ఇంకో రకంగా ఏదైనా చెప్తుంటారా? తెలియజేయటం అనేది కరెక్ట్ కాదు. ఆయనకు తెలియకుండా పోయేది ఆయనకి మేము తెలియజేసేది ఏమీ లేదు. కాకపోతే పార్టీ 2009 నుంచి ఆయన ఎమ్మెల్యేగా మొట్టమొదటి పోటీ చేసినప్పటి నుంచి ఆయనతో తెలుగుదేశంతో పోటీ చేశారు కాబట్టి ఆయన పక్షానికి వచ్చేసాము. తెలుగుదేశం పార్టీ తరఫున ఆ రోజు నుంచి కూడా ఆయనతో అన్ని విధాలుగా అనుబంధాలు ఏర్పడ్డాయి మాకు. ఏదైనా సరే ఆయనతోనే ఉంటాము, ఆయన దగ్గరే ఏదైనా పని చేయించుకోవటము, ఏదైనా అవసరమైతే ఆయన్ని అడగటము, ఆయన దగ్గర అంటే ఆయనకి సొంత తమ్ముళ్ళలాగా ఆయనతోనే ఉండిపోయినాం. ఆయన ఎంత ఏమొచ్చినా, ఏం బాధలు వచ్చినా, ఏం సుఖం వచ్చినా, సంతోషాలు వచ్చినా, ఏమొచ్చినా మాతో షేర్ చేసుకుంటాడు. ఈ విధంగా ఉంది పరిస్థితి. ఎట్లా చేస్తున్నాం ఆయన అన్నీ తెలుసు అనుకోడు. ఆయన నాలాంటి ఒక 10 మందిని అడగతాడు. ప్రతి గ్రామ లీడర్ల నుంచి స్థాయికి మండల స్థాయి లీడర్ల దాకా కూడా ప్రతి ఒక్కరిని ఆయన ఏదైనా సమస్య వస్తే దాని గురించి మనం ఏం చేయాలనేది ఆలోచించి అందుని కూర్చోబెట్టి మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. అదొకటి. ఆయనతో పాటు ఎక్కడికన్నా పోతున్నామంటే ఇంకా ఆయన 2009 నుంచి ఆయనతో అనుబంధం వచ్చేసింది ఆ విధంగా. అందుకని సార్ ఎక్కడికి పోయినా అక్కడికి పోవటం, రాజకీయంగా ఆయన చేసే మంచి పనిలో అన్నిట్లో కొద్దిగా పాలు పంచుకోవటం అది అలవాటు అయిపోయింది. ప్రస్తుతం వెంకటగిరి అభివృద్ధి బాటలో నడవాలంటే నెక్స్ట్ స్టెప్ కురుగుల రామకృష్ణ గారు ఏం తీసుకోబోతున్నారు, దానికి మీ సూచనలు ఏమి ఇచ్చారు? ఆయన 2019 2024 దాకా ప్రతిపక్షంలో ఉన్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజల కోసమే ఆలోచించాడు. రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ప్రజల మీద ఏమేమి వ్యతిరేకంగా చేస్తా ఉంది, ఆ రోజు టీడీపీ అధిష్టానం వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కటి సూచా తప్పకుండా ఆయన వెంకటగిరిలోనే ఉండి మెడ్రాస్లో వ్యాపారం ఉన్నా ప్రతిపక్షంలో ఉండి కూడా ఆయన 4-5 రోజులు వెంకటగిరిలో గడిపేవాడు. 2 రోజులు మాత్రం బయటికి పోయేవాడు. ఆల్మోస్ట్ నాకు తెలిసి 360 రోజులు 250 రోజులు వెంకటగిరిలోనే ఉన్నాడు. ప్రజల గురించి పోరాటం చేశాడు. ఆయనకు తెలుసు ఆయన టార్గెట్ ఈసారి 2024 నన్ను గెలిపిస్తే నేనేం చేయాలా, అవి ఖచ్చితంగా చేస్తాడు. ముఖ్యంగా చేనేత కళాకారులకి వాళ్ళకి చెయ్యాలా, ఆయన ఒక ఏదో ఒకటి శాశ్వతమైన పని చేయాలా అనే దాంట్లో ఒక దాంట్లో ఉన్నాడు. ఆల్తూర్పాడు రిజర్వాయర్ తీసుకురావాలా. ఎందుకంటే ఆల్తూర్పాడు రిజర్వాయర్ అనేది చాలా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు, వాళ్ళ పేర్లు కాదు, అందరూ ప్రయత్నం చేసిన వాళ్ళే. అవును, ఎవరు సక్సెస్ కాల దాంట్లో. దాని సక్సెస్ దాకా తీసుకొచ్చాడు మా ఎమ్మెల్యే గారు. 300 కోట్లు, డిప్ ఇరిగేషన్కి 200 కోట్లు, మొత్తం 479 కోట్లు ప్రాజెక్ట్ తీసుకొచ్చాడు. తీసుకొచ్చి పని కూడా స్టార్ట్ చేశాడు ఆయన. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రావటం, ఆయన మళ్ళా దాన్ని రీటెండర్ పిలవటం, కొలాప్స్ అయిపోయింది. ఆ ప్రాజెక్ట్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. మళ్ళా దాన్ని ఇప్పుడు రంగం తీసుకొచ్చి మళ్ళా దాన్ని రెడీ చేస్తున్నారు సార్. ఇప్పుడు 700 కోట్లకి వెళ్ళింది ఆ ప్రాజెక్ట్. అంటే అప్పుడు రేట్ల ప్రకారం అప్పుడు, ఇప్పుడు రేట్ల ప్రకారం ఇప్పుడు. ఆయన డ్రీమ్ ఏంటంటే ఆల్తూర్పాడు రిజర్వాయర్ ఈ ప్రాంత ప్రజలు, కొండ కింద ప్రాంత ప్రజలకైతేనేమి, వెంకటగిరి రూరల్కి అయితేనేమి, పట్టణానికి అయితేనేమి, అన్నిటికీ అది చెయ్యాలా. వెంకటగిరి టౌన్లో మంచి పార్క్ ఏర్పాటు చేయాలా, మంచి విద్యా సంస్థ ఒకటి తీసుకురావాలా, వెంకటగిరి ప్రజలు రోడ్లు బాగా వేయాలా, నీటి సదుపాయం కల్పించాలా. ఆయన ఉద్దేశం ఇది. ఖచ్చితంగా చేస్తాను. అంటే గతంలో ఎన్ని సంవత్సరాలు, ఇప్పుడు 3వ సారి టీడీపీ పార్టీలో హ్యాట్రిక్ గా కొట్టడం కురుగుల రామకృష్ణ గారు, ఇది 3వ సారి. ఇన్ని సంవత్సరాలు లేనిది ఈ కొత్తగా ఈ సంవత్సరంలోనే నందనవనం అనే ప్రాజెక్టు, అది వైసీపీ వాళ్ళు ఏర్పాటు చేసి దాని మీద మా శిలా పథకాలు తీసుకున్నదని బాగా బయట వినిపించింది. అది దానికి ఏమంటారు? అది అసలు ఆలోచనే తెలియదు ప్రజలకు, అంటే నాయకులకు తెలియదు, ప్రజలకు తెలుసుంటుంది. నేను దాని విషయం చెప్తాను. అది అసలు స్టార్ట్ అయిందే ఆయన చంద్రబాబు హయాంలో. నందనవనం అనేది ఆయన స్టార్ట్ చేసింది. ఆ రోజు కొండ కింద దాదాపు 100 ఎకరాల్లో స్టార్ట్ చేశాడు. దాని తర్వాత అన్ని ఊర్లకు వచ్చింది ప్రాజెక్ట్. నెల్లూరులో ఉంది, అన్నిట్లో ఉంది. వెంకటగిరిలో కూడా లేటుగా వచ్చింది. అది దాని వచ్చిందని ఎప్పుడో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన బీజం అది. దాన్ని ఎవరు తీసుకురా, ఆటోమేటిక్గా కేంద్ర ప్రభుత్వం ఫారెస్ట్ భూములు టౌన్కు దగ్గరలో ఉంటే వాటిని ఏర్పాటు చేయండి, ఆహ్లాదకరమైన వాతావరణం కావాలా అనే కాన్సెప్ట్తో పెట్టింది. అది బీజం మీరే వేశారు, బీజం చంద్రబాబు నాయుడు వేసింది. అది అమలు చేసేదానికి వైసీపీ వాళ్ళు చేశారంటారా? అమలు వైసీపీ వాళ్ళు కాదు, వాళ్ళ పీరియడ్ వచ్చే కాడికి అది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రాజెక్ట్ అది. అంటే పెద్ద పెద్ద టౌన్లు ఫస్ట్ చూశారు, నెల్లూరు, తిరుపతి అట్ట. ఏ టౌన్ తర్వాత ఏ టౌన్కి అయితే దగ్గరలో ఫారెస్ట్ ల్యాండ్ ఉందో, ఒక 100 ఎకరాలు, 150 ఎకరాలు, 2 ఎకరాలు ఉందో, దాన్ని ఈ విధంగా
వనం చేస్తే జనాలకు ఉపయోగపడుతుంది, ఆహ్లాదకర వాతావరణం మనం కలిగించిన వాళ్ళం అవుతాం, ఫారెస్ట్ ల్యాండ్ ఆక్రమించకుండా ఉంటుంది, అక్కడ మొక్కలు పెంచి ఆ టౌన్కి మంచి గాలి మంచి వాతావరణం ఏర్పాటు చేసే విధంగా ఏర్పడింది. అది గతంలో కూడా మీరు మాజీ చైర్మన్గా ఉండేటప్పుడు ఏవేవి అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు, చేసిన తర్వాత అవి ఇంకా అట్లాగే అమల్లోకి ఉంటున్నాయా లేదా? అంటే నేను ఏఎంసీ చైర్మన్గా ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏఎంసీ చైర్మన్కి కొద్దిగా విలువ ఇచ్చేది. అంటే ప్రభుత్వంలో ఏఎంసీ చైర్మన్కి కొద్దిగా వర్క్స్ ఇచ్చేవాళ్ళు, మాకు బడ్జెట్ ఇచ్చేవాళ్ళు. ఆ బడ్జెట్లో మనము విలేజ్లో పోయి పశువులని అదేవిధంగా మేకలు ఈ విధంగా గొర్రెలను మేకల సంతలను అభివృద్ధి చేయటం, వాళ్ళకి అవగాహన కల్పించడం, ఏ విధంగా చేయాలా అనేది ప్రతి నెల ₹1,00,000 ఖర్చు పెట్టేది. ప్రతి నెల ₹1,00,000 ఖర్చు పెట్టేది. ఏదో ఒక మండలానికి పోయి ఈ మార్కెటింగ్ కమిటీ బాలాయపల్లి, డక్కిలి, వెంకటగిరి రూరల్ ఈ 3 మండలాలకు పోయి ఖచ్చితంగా ప్రోగ్రాం చేసాము. సెజ్ కట్టించుకునేవాళ్ళం. ఆ వచ్చిన డబ్బును గవర్నమెంట్ పంపించి దాని నుంచి అవసరమైతే రోడ్లు వేపించేవాళ్ళం. పొలాల్లోంచి ఊర్లోంచి పొలాలకి దారెట్ట అనే రోడ్లు వేపించాం, మట్టి రోడ్లు. వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక దాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి అసలు మార్కెటింగ్ చైర్మన్కి చెక్ పవరే చేశారు. అసలు చెక్ పవర్ లేదు ఇప్పుడు మార్కెటింగ్ చైర్మన్. ఇప్పుడు లేదు. మేమున్నప్పుడు చెక్ పవర్ ఉండేది. మాకు జీతాలు ఇవ్వాలన్నా ఏమన్నా మాకు ఏమన్నా వస్తే డబ్బులు ఖర్చు పెట్టాలన్నా మా చేత సెక్రటరీ ప్లస్ చైర్మన్ ఇద్దరు సంతకం పెట్టేది. ఈరోజు చైర్మన్కి అసలు అటువంటివి ఏమీ లేవు. ₹1 ఖర్చు పెట్టేదానికి అధికారం లేదు, ₹1 ప్రజలకు ఏమైనా మంచి చేయాలంటే కూడా అవసరం. అంటే గత ప్రభుత్వంలో తీసేశారు అది, మళ్ళీ ఈ ప్రభుత్వంలో మళ్ళీ అమలు చేస్తే ఇంకా అది రాలా. అది ఆ పాలసీ ఇంకా రాలా. బాబు గారు ఏ విధంగా పెడతారో తెలీదు. ఇంకా దాన్ని ఇంకా రాలా. వైసీపీ ఎమ్మెల్యేగా ఆనం రామనారాయణ రెడ్డి వెంకటగిరికి పోటీ చేశారు. అప్పుడు ఎంతో మనం మోటుకోగలుగుతామా మోటుకోలేమా అనే ఆలోచనలు ప్రతి ఒక్కరి ఆలోచనలు భావనలు మైండ్లో కలిగింది. అప్పుడు మీకేమనిపించింది? ఖచ్చితంగా మోటుకుంటాం అనుకున్నాం. మోటుకున్నాం కూడా. రామనారాయణ రెడ్డి గారా లేకపోతే ఇంకోరా వైసీపీ ఎవరా జగన్ వచ్చినా మోటుకోవాల్సిందే కదా. మా పార్టీ కమిట్మెంట్ అది. తురుగుంట రామకృష్ణ మోటుకున్నాడు కదా ఆ రోజు. మరి ఓడిపోయారు కదా. ప్రజల నిర్ణయం అది. రాష్ట్రం మొత్తం ఓడిపోయినాము, వెంకటగిరిలో ఓడిపోయినాము. గెలుపుకోవటం లేదు రాజకీయంగా, అది సర్వసాధారణం. ప్రజలు నిర్ణయిస్తారు. వెంకటగిరికి టీడీపీ కంచుకోవటం అసలు కురుగుల రామకృష్ణ గారికి ఒక గడ్డ ఇది. అవును. గడ్డలో ఉండేటప్పుడు బయట ఊరి నుంచి వచ్చి ఒక రామనారాయణ రెడ్డి వచ్చి ఏమి తెలియని ఇది దాంట్లో గెలిపించుకొని బయటపోయాడు. అలాంటిది గడ్డలో ఎట్లా ఓడిపోయారనేది. రామనారాయణ రెడ్డి గారు బయట నుంచి వచ్చిన వ్యక్తి ఏం కాదు. ఆయన ఇప్పటి నుంచి వాళ్ళ తాతల ముత్తాతల నుంచి రాజకీయం చేస్తుండే వాళ్ళు. మనకు రాపూర్ నియోజకవర్గం, రాపూరు, కలువాయి, సైదాపురం మండలం, ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆ 3 మండలాల మీద మంచి పట్టు ఉండదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి అది రాపూర్ నియోజకవర్గంలో ఉన్నది. ఆయన 84 నుంచి ఎమ్మెల్యే గెలిచాడు. ఆ ఏరియా మొత్తం అంతా టచ్ ఉంది. దాంతో ఏడుకి వచ్చి వెంకటగిరి రాజా గారు సపోర్ట్ తీసుకున్నారు రోజు వెంకటగిరి. కానీ ఆ రోజు కూడా టౌన్ అన్ని విధాలుగా లాస్ అయినా కానీ టౌన్లో మేము నిలబడ్డాం, పోటీ ఇచ్చాం. అన్ని విధాలుగా పోటీ ఇచ్చాం. ఏ విధంగా తగ్గాల కురుగుంట రామకృష్ణ గారు అన్నిట్లో సమానంగా చేశాం. ప్రజలు నిర్ణయించారు, ఓడిపోయినారు. ఓడిపోయినా ఆయన గమ్మకొండలా మళ్ళా తిరిగి మళ్ళీ ఎమ్మెల్యే అయినాడు. కురుగుల రామకృష్ణ గారి దగ్గరికి ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోవాలి అని అంటే అప్పట్లాగా ఇప్పుడు లేడు. ఇప్పుడు పోవాలంటే కొంచెం ప్రజలు వెనకడుగు వేసి జంకుతున్నారు. అది ఎందువల్ల ఆ టాక్ బయట అనేది వస్తుంది? అది కరెక్ట్ కాదు. అది ఎందుకనంటే ఈ రోజు కూడా ఎమ్మెల్యే దగ్గరికి ఏ నాయకుడు తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలే నేరుగా పోయి ఆయన సమస్య చెప్తాంటే ఆయన అక్కడికక్కడికే పరిష్కారం చేస్తాడు. ఎవరైనా సరే ఈ పార్టీలకు అతీతంగా చేస్తాడు ఆయన. మనం పక్కనుంటేనా మరీ ఇతను వన్ సైడ్ చేశాడు అవతలంటే కూడా అటువంటి వాళ్ళకు కూడా మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాలా, చెయ్యాలా, ఈసారి మాత్రం అనే ఉదాహరణ కూడా చాలా ఉన్నాయి. ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ పేర్లు వద్దు మీకు. అలా అవతల పార్టీ మా కౌన్సిలర్ మీద పోటీ చేసిన ఏరియా కౌన్సిలర్ కూడా ఇప్పించాము. అంత చరిత్ర కురుగుంట రామకృష్ణ ఇచ్చాము. అదేవిధంగా ఎవరికి పార్టీలకు అతీతంగా ఎవరు పోయినా అది కరెక్ట్, ఇతను నిజంగా ఇది అవసరము, ఇతనికి అన్యాయం జరుగుతూ ఉంది అని అంటే ఖచ్చితంగా ఆయన
ఆఫీసులకు ఫోన్ చేసి ఆడ అన్యాయం జరుగుతుంది, దాన్ని జరగనీయకుండా చూడండి అని ఈ రోజు చెప్తాం కదా. అది సామాన్య ప్రజలు పోవటం లేదు ఇప్పుడు, గత సారి పోయినా అనేది కరెక్ట్ కాదు. అంటే మీరు చెప్పేది కరెక్ట్గానే అని అనుకుందాం, బయట మేము సర్వే చేసిన వాటిలో కానీ అప్పట్లాగా ఇప్పుడు లేరు ఎమ్మెల్యే గారు. అంటే కొంచెం మనిషిలో ఇది తగ్గడం కానీ, ప్లస్ మనిషి అతని దగ్గరికి పోవాలంటే బయట నుంచి ఒక ఇద్దరికి ముగ్గురికి చెప్పి ఆ వార్త చెప్పి తర్వాత ఆయన పోయి కలవాల్సి వస్తుంది, కొంచెం గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుంది. అది మేము విన్న ప్రకారం. మీరు ఎవరో ఇద్దరు ముగ్గురు చెప్పుండొచ్చు, దానికి కాదన్ను. కానీ మీరు కానీ ఎమ్మెల్యే గారి కార్యాలయం కాడ వచ్చి చూస్తే ఎవరు ఏ నాయకుడు ఎవరు తీసుకురాడా, ఎవరు పాటు వాళ్ళు గుంపులకు వచ్చి కూర్చొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని పోతా ఉంటారు. ఈ రోజు కూడా చూడండి, మీరు కాదు ఎంక్వైరీ చేయండి ఎమ్మెల్యే ఆఫీస్ కాడ. ఈ రోజు కూడా ఏ నాయకుడు మేము కూడా కొంతమంది తీసుకుపోతాం, సొంతంగా కూడా 80% వస్తున్నారు ఆయన దగ్గరికి. మేము 20% తీసుకపోతే సొంతంగా భార్యాభర్తలు ఏమన్నా ఆపదలు ఉంటే వాళ్ళు రావడం, ఏదైనా అన్యాయం జరిగితే విలేజ్ నుంచి వాళ్ళు రావడం, ఎమ్మెల్యేకి డైరెక్ట్ గా చెప్పడం ఈ రోజు కూడా జరుగుతా ఉంది. అది కావాలని ఇద్దరు ముగ్గురు చెప్పినట్టుగా ఉన్నారు, అది తప్పది. మీరు ఏఎంసీ చైర్మన్ గా ఉండేటప్పుడు అక్కడ చుట్టూ భవనం కానీ, అక్కడ నిల్వ చేసే ధాన్య రూమ్స్ కానీ చాలా నీట్గా దాన్ని నిల్వ చేసే గృహాలు అని చెప్పి బాగా అర్థం. ఇప్పుడు చూస్తుంటే చుట్టుపక్కల నుంచి నానా రకాలుగా చెట్లు పెరిగిపోయి కొంచెం అధ్వానంగా తయారైంది. అది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం అయిపోయింది ఇప్పుడు దాకా వచ్చి కూడా, ఇంకా మీరు దాన్ని ఏది అనుకోలేదు. దానికి పూర్వ వైభవం ఏమన్నా తెప్పిస్తారా? వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే 2014-19 దాకా దానికి ఒక ఫండ్ ఉండేది, దానికి ఒక చైర్మన్నే ఖర్చు పెట్టే ఫండ్ ఉండేది. మనమే ఆ చుట్టుపక్కల ప్రాంతాలని నెలకు ఒకసారి ఒక 10 మందిని 5 మందిని పెట్టుకొని, మా స్టాఫ్ కూడా పాపం ఆడ పనిచేసే స్టాఫ్ కూడా అందరూ పనిచేసి శుద్ధంగా ఉంచుకునేది దాన్ని. మా హయాంలోనే ఆఫీస్ పైన గెస్ట్ హౌస్ కూడా కట్టించాడు మా ఎమ్మెల్యే గారు. అవును, బ్రహ్మాండమైన గెస్ట్ హౌస్. అంటే ఏమైనా ఉపయోగించుకునేదాన్ని, అధికారులు ఉపయోగించుకోవచ్చు, మార్కెటింగ్ సంబంధించిన వాళ్ళు ఏదైనా ఉంటే రైతులకి వీటికి ఉండేదానికి, మీటింగ్కి వాటికి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టించాను. ఆ రోజులోనే 38 లక్షలు పెట్టాము. ఆ విధంగా అన్ని చేస్తాను. గత వైసీపీ ప్రభుత్వంలో అసలు ఫండే ఇచ్చేది లేదు కదా, అందుకే అట్లా అధ్వానంగా తయారైంది. ఇప్పుడు మంచి రోజులు వస్తాయి, సార్ కూడా మార్కెటింగ్ కమిటీ చైర్మన్ తొందరలో పెడతారు. ఆయన వచ్చి ఖచ్చితంగా శుభ్రతకి చంద్రబాబు నాయుడు మా ఎమ్మెల్యే పేరు కాబట్టి అది కూడా శుభ్రంగా ఉంచుకుంటారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శుభ్రపరిచేదానికి వాహనాలకి రిపేర్లకు కానీ వాటికి ఇంధనానికి ఖర్చులకు కానీ మాకు సరిగా రావడం లేదు అనేసి ఎక్కువగా టాక్ వచ్చిన వల్ల వెంకటగిరి మున్సిపాలిటీ కూడా కొంచెం అధ్వానంగా తయారైంది. అంటే దీని గురించి మీరు ఎప్పుడైనా సరే మీ ఎమ్మెల్యే గారికి ఎప్పుడైనా ఒక సలహాదారుగా ఏమన్నా ఇచ్చున్నారా మీరు? మా ఎమ్మెల్యే గారు మున్సిపాలిటీ మీద దృష్టి పెట్టారు. ఇప్పుడు వర్క్లు కూడా తీసుకొచ్చారు, చాలా వర్క్లు, కానీ అక్కడ సఖ్యతలే, వాళ్ళు కొట్టుకొని జరిగిపోయింది. కౌన్సిలర్లు 25 మంది కౌన్సిలర్లో మీకు వైసీపీ గెలిపించింది గత ప్రభుత్వం తెలిసింది. దాన్ని 3 కౌన్సిలర్ మా దగ్గర వచ్చారు. మా తెలుగుదేశం పార్టీ ముందే వచ్చారు, ఎలక్షన్ ముందే వచ్చి మా పార్టీకి పనిచేశారు. వాళ్ళ విధి విధానాలు నచ్చకుండా వాళ్ళు అభివృద్ధి చేయటం లేదు, మున్సిపాలిటీని అధ్వానంగా తయారు చేశాడు, ఫండ్స్ లేదు అని మా పార్టీలోకి వచ్చేనారు. ఈరోజు మా పార్టీ తరఫున ఏం చేయాలో మా ఎమ్మెల్యే దానికి ఫండ్స్ తీసుకొస్తాడు, తీసుకొచ్చాడు కూడా కొన్ని ఫండ్స్ ఈ మధ్య. వాళ్ళు సక్కంగా దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోతున్నారు. ఆడ సక్కితలే, వాళ్ళు మాట వాళ్ళే తిట్టుకోవటము. అంటే మాట వినడం లేదంటారా, లేకుంటే ఎమ్మెల్యే గారు చెప్తే కూడా చేయట్లేదు అని అంటారా? ఎమ్మెల్యే గారు చెప్పేది కౌన్సిల్ సమావేశం వేరే కదా సార్, ఫండ్ తీసుకొచ్చే దానికే కదా, ఫండ్ తీసుకొచ్చే వరకే. ఆడ కౌన్సిల్ మీటింగ్ లో ఎంతెంత పెట్టాలో, ఏం పెట్టాలో, ఏం చెప్పాలో ఎమ్మెల్యే సలహా మేర ఏర్పాటు చేస్తారు. అది ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. అప్పుడులాగలేదు. వైసీపీ ప్రభుత్వంలో 3.5 సంవత్సరం వాళ్ళు ఉండింది, ఈ సంవత్సరంలో మున్సిపాలిటీకి పోతే ఎంత వ్యత్యాసం ఉందనేది చెప్తారు. అప్పుడేంది ఇప్పుడేంది అనేది. టీడీపీ ప్రభుత్వం వచ్చినాక వర్క్లు వచ్చాయా చెప్తారు. ఇప్పుడు మీరు రాజకీయ పరంగా చాలా క్షుణ్ణంగా మాట్లాడగలే అవగాహనతో చాలా ధీటుగా మాట్లాడతారు, చెప్పే దాంట్లో కూడా సమాధానం బాగానే వస్తుంది. అంటే ఈ రాజకీయం అనేది మీకు ఎట్లా, మీ వంశపార పరంగా ఎవరైనా ఎంటర్ అయ్యారా, లేకుంటే మీతోనే ఫస్ట్ ఎంట్రీ వచ్చిందా? నాకు రాజకీయ వంశపారం అసలు లేదు. మా నాన్న ఆరోగ్య స్కూల్లో టీచర్, ఆయన కొరకు నేను టీచర్ కావాలనే, కానీ కొన్ని అన్ని కారణాల వల్ల టీచర్ కాలేకపోయినాను. వ్యాపారస్తున్నైనా
నెక్స్ట్ రాజకీయాల్లోకి వచ్చా. రాజకీయంలో 31 సంవత్సరం నుంచి ఒకే పార్టీలో ఉండా కష్టాలు అనుభవించాము, సుఖాలు అనుభవించాము, కేసులు పెట్టించుకున్నాము. ఎక్కడ జంకల ప్రజా పోరాటానికే ఉన్నాం. వాళ్ళు కేసు పెట్టారే, జంకేదిలే. మన తప్పులే, మన తప్పు లేదు కాబట్టి మనం కరెక్ట్. వాళ్ళు ఎన్నెన్నో కేసులు పెట్టారు, వాటికన్నీ భయపడలా. ఒకే పార్టీని నమ్ముకున్నాం, ముందుకు పోతున్నాం. నాయకులు కేసులు పెట్టారు, పడ్డారు, అన్నీ చేసుకున్నారు. గత ప్రభుత్వంలో ఉండేటప్పుడు మీ మీద కేసులు పెట్టి పెద్ద గొడవే జరిగింది. అది ఏంటి అసలు? 2024లో ఒక సంఘటన జరిగింది అడ్రోట్లో, దిష్టి బొమ్మ దహనం అని. ఆ రోజు చంద్రబాబు నాయుడు రాయలసీమలోకి ఎంటర్ అయ్యి, అంటే పీలే రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో ఎంటర్ అయ్యి స్పీచ్ ఇస్తా ఉన్నప్పుడు కొన్ని రచ్చలు జరిగాయి. దాంట్లో భాగంగా జగన్ దిష్టి బొమ్మ, రామచంద్రారెడ్డి గారి దిష్టి బొమ్మని దహనం చేయాలా, రాష్ట్రం మొత్తం మీద జరిగిన ప్రక్రియ అది. వెంకటగిరిలో జరిగింది ఒకటే కదా, అవును, రాష్ట్రం మొత్తం జరిగిన ప్రక్రియ. మా ఎమ్మెల్యే గారు డక్కిల్లో ఉన్నారు. ఆ రోజు డక్కిల్లో ఉండి డక్కిల్లో చేయాల్సిన ప్రోగ్రామ్ ని ఆడ విలేకరులు ఉండరు అందరూ ఇక్కడ టౌన్ లో అయినా అడ్రోట్లో చేస్తామని, వాస్తవం కూడా దిష్టి బొమ్మలు దహనం చేసింది వాస్తవం. దాన్ని 307 కేసుగా మలిచారు పోలీసు వారు. మీకు అందరూ తెలుసు, ఏదో కేవీకే ప్రసాద్ అనే ఒక మా కార్యకర్త, మా నాయకుడు కృష్ణాలు ఎత్తుకొని తరుముకున్నట్టు, నేను అరిసి ఏసీరావాన్ని చంపే ప్రసాద్ అన్నట్టు, మా ఎమ్మెల్యే ఏసీ ఇద్దరు బోండ రాజేశ్వరరావు అని ఆయన చెప్పినట్టు, ఇవన్నీ ఒక కల్పన చేసి కేసు కట్టారు. అంటే నిజంగా చేయలేదంటారా? అసలు జరగలే. అడ్రోట్లో మీ విలేకరులే ఉన్నారు కదా, నేను చెప్పేది ఏంటి, మీరున్నారు, పత్రిక అడ్రోలు జనాలు ఉన్నారు, పత్రికా విలేకరులు ఉన్నారు, ఎలక్ట్రానిక్ మీడియా ఉండింది, అందరూ ఉన్నారు. తప్పుడు కేసు ఆ రోజు కట్టారు. మేము దాని మీద కక్ష ఏ విధంగా తీసుకోవాలి. ఉదాహరణ, ఆ రోజు తప్పుడు కేసు మా మీద పెట్టిన వ్యక్తి ఈ రోజు వెంకటగిరిలో తిరుగుతా ఉన్నాడు. మేము వాళ్ళ జోలికి పోలేదే, వాళ్ళని ఇప్పుడు అరెస్ట్ చేయించలేదే, వారి మీద తప్పుడు కేసు మేము పెట్టలేదే. ఒకసారి పెట్టి మీరు పేచి రాజా అని అతన్ని గంజాయి కేసులు ఇరికిచ్చారని చెప్పేసి, అది వాళ్ళు చేసిన పని మమ్మల్ని కూడా చేశారు అని చెప్పి. అసలు పేచి రాజు అనే అతను మా కేసులో లేడు. మా మీద కేసు పెట్టింది పేచిరాజు కాదు. పేచిరాజు సాక్షి సంతకం పెట్టింది పేచిరాజు. కేసు పెట్టినోడు ఏరే ఒక కృష్ణయ్య కుమారుడు, అబ్బాయి పేరు కూడా నాకు తెలియదు పెద్దగా, ఇంత అవసరం కూడా లేదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. పెడితే అతని మీద పెడతాం. పేచిరాజుది అతను అంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏదో స్టూడెంట్స్తో కొద్దిగా కలిగి ఏదో అతను కొన్ని కార్యక్రమాలు చేశాడని, అది ఇప్పుడు బయటకు వచ్చి అరెస్ట్ చేశారు. కానీ అతన్ని ఎమ్మెల్యే మేము కక్ష పట్టుకొని అతని కేసు ఇరికించటము అనేది ఉత్తమ మాట. ఆ ఇరికిచ్చే పని అయితే ఆ రోజు 5-6 మంది సాక్షులు పెట్టున్నారు, వాళ్ళందరినీ ఇరికిస్తాం కదా. పేచిరాజుని ఎందుకు ఇరికిస్తాము? ఒక పేచిరాజే మాకు టార్గెట్. అసలు పేచిరాజుని పట్టించుకోము మేము. అది మాకు అసలు అతనితో పాటు ఒక 5-6 మంది ఉన్నారు ఆ కేసులో, వాళ్ళందరినీ కూడా ఇరికించాలి కదా ఆ ఉద్దేశం ఉంటే. ఎవరిని అసలు పట్టించుకోలేదు కదా మేము. ఇతను ఏదో చేసినాడు, పోలీస్ ఎంక్వైరీలో తేలింది, అది పోలీసు వాళ్ళని అడిగితే చెప్తారు ఏంది ఎట్లా జరిగిందా, పేచిరాజుని ఎందుకు అరెస్ట్ చేశారు అనేది. మాకు పేచిరాజు అరెస్ట్కి ఎమ్మెల్యేకి ఎటువంటి సంబంధం లేదు. వైసీపీలో నుంచి టీడీపీలోంచి వైసీపీలోకి వెళ్ళిన కౌన్సిలర్లు ఉన్నారు, నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. కార్యకర్తలు ఉన్నప్పటికీ వైసీపీలో ఓడిపోయిందని చెప్పి మళ్ళీ టీడీపీ వచ్చిందని మళ్ళీ టీడీపీలోకి ఎంటర్ అవుతున్నారు. ఇప్పుడు ఈ మధ్య చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, ఎవరైనా సరే కార్యకర్తలు ముందున్న కార్యకర్తలు కష్టపడిన వాళ్ళకి ముందు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి పెద్ద తెలియజేస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత కూడా మీ టీడీపీలోకి ఎంటర్ అయ్యారు వైసీపీ పార్టీలో నుంచి, వాళ్ళకు కూడా మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? అట్లా ప్రాధాన్యత అంటే ఏం ఇవ్వటం లేదు. కాకపోతే ఏంటంటే అక్కడ సమస్యలు, ఆడుండే సామాజికమైన అవసరాలు, అక్కడుండే పరిస్థితులను బట్టి అది జరుగుతుంది. కానీ 99% టీడీపీకి అంతకుముందు కష్టపడ్డ వాళ్ళకే పదవులు ఇస్తాడు. మా ఎమ్మెల్యే కూడా వాళ్ళకే పదవులని ఇస్తా ఉన్నాడు కూడా. కాకపోతే వైసీపీలోంచి ఈరోజు టీడీపీలోకి వస్తున్నారంటే స్పష్టంగా చెప్పాడు మా ఎమ్మెల్యే కానీ, మా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కానీ, కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలా. ఫస్ట్ మా ఎమ్మెల్యే వాళ్ళని ఐడెంటిఫై చేస్తాడు, వాళ్ళు వస్తారంటే మేము తెలియజేసి ఆ పార్టీలో వాళ్ళ వల్ల పార్టీకి మంచి జరుగుతుంది, ప్రజలకు మంచి జరుగుతుంది అంటే తీసుకుంటాం. అంటే పార్టీలో మంచి జరుగుతుంది అని అంటే
ముందు ప్రభుత్వంలో ఎందుకు చేయలేకపోయారు పార్టీలో? ఇప్పుడు ఈ ప్రభుత్వంలోకి ఇక్కడికి వచ్చి ఏం మంచి చేస్తారని? అప్పుడు వాళ్ళు అట్లా వెళ్ళారు, అప్పుడు వాడి ప్రజలకు వాళ్ళకి మంచి చేస్తామని వెళ్ళారేమో, మనకు తెలియదు కదా. అంటే ఇప్పుడు మిమ్మల్ని మించిపోయి వాళ్ళు చేస్తారంటే మీరు పాత నాయకులుగా ఉండేవాళ్ళు, కార్యకర్తలుగా ఉండేవాళ్ళు ఒప్పుకుంటారా? అంటే ఒప్పుకునేదానికి సమస్య కాదు ఇక్కడ. ఎందుకంటే రాజకీయంలో ఎవరు శత్రువులు కాదు, ఎవరు మిత్రులు కాదు. రాజకీయం అంటే ఎవరికి సంబంధం. మనం చేసే పని నిజాయితీగా ఉందా, మనం నిజాయితీగా ఉన్నామా అనే దాని మీదే ముందుకు పోవాలి రాజకీయంలో. వాళ్ళు వస్తున్నారు, వాడికి ఇంకోటి చేశాడు నాకు చేయలేదే, వాళ్ళకి అదవుతోంది నాకు కాలేదే అని అంటే వెనక్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే పరిస్థితులను బట్టి ఉంటాయి. ప్రతి ఒక్కటి అన్నీ నాకు జరగాలని కోరుకోవటం రాజకీయంలో జరగదు. ఎందుకంటే పరిస్థితుల ప్రకారము, కులాల ప్రకారము, వ్యవస్థ ప్రకారము కొంతమందికి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవకాశం వస్తుంది, ఉంటుంది అక్కడ. అప్పుడు తప్పకుండా ఇవ్వాలా వాళ్ళకి ఇచ్చాడే అని మనం బాధపడితే అది కరెక్ట్ కాదు. అట్ట సమీకరణలో కూడా తెలుగుదేశం కష్టపడిన నాయకులకే ఇస్తాను. ఈరోజు సిద్ధాంతం గల పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎట్టంటే అట్ట ఎవరికంటే వాళ్ళకి ఒకే సామాజిక వర్గానికి పదవులు గడ్డబెట్టడం, ఒక్కరికే ఇయటం అనేది జరగదు ఇక్కడ. మా ఎమ్మెల్యే గారు కూడా ఆలోచిస్తారు, ఎంతమంది ఏ కాస్ట్ ఎక్కువ ఉంది, వాళ్ళకి ఏ విధంగా మనం సహాయం చేయాలా, అన్ని విధాలుగా పరిగణలో తీసుకొని పార్టీ పదవులు కానీ పార్టీ సిస్టమ్ జరుగుతుంది ఇక్కడ. అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో వైసీపీలో కౌన్సిలర్గా ఉన్న దొంత శారద ఇప్పుడు మళ్ళీ టీడీపీలోకి మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు దీన్ని బట్టి మీరేమంటారు? ఎంట్రీ ఇచ్చిందని మీరు అంటున్నారు, ఎంట్రీ ఇస్తాదేమో అని మేము అనుకుంటాము. ఎంట్రీ ఆల్రెడీ మీతో వచ్చి కలిసి పిలిచి ఒక దాంట్లో కూడా ప్రోగ్రామ్ కలిసింది కదా. ప్రోగ్రాంకి వచ్చింది, ఇంకా కండవ కప్పుకోవాలా. వస్తే ఆమె కండవ కప్పుకోవాలంటే మా ఎమ్మెల్యే గారు కండవ కప్పుకుంటేనేనా మీ పార్టీలో చేరితేనే కదా. ఆమె మా ఎమ్మెల్యే గారి సేవలని గత వైసీపీ ప్రభుత్వం నచ్చక టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు నచ్చి ఆమె కొన్ని కార్యక్రమాలు పాల్గొంటా ఉంది. దానికి మేము కూడా ఆహ్వానించాం కదా. మా సార్ ఇష్టం, మా సార్ కూడా పిలిచారు. మా సార్తో 2-3 ప్రోగ్రామ్ చేసింది ఆమె కూడా. మా పార్టీలకు రేపు రావచ్చు, ఎల్లుండి రావచ్చు, కండవ కప్పుకోవచ్చు. ఆమె అవసరం ఎంతవరకు ఉంటుంది అంతవరకు పార్టీ ఉపయోగించుకుంటుంది, ఆమెను కూడా గుర్తిస్తుంది. ఇప్పుడు అఫిషియల్గా మీరు ఒక పెద్ద వ్యాపారవేత్త, అప్పుడు అసలు మీ ఫైనాన్షియల్ పరిస్థితి కానీ మీరు ఇంకేదన్నా బిజినెస్ ఏదన్నా చేస్తున్నారా? మామూలుగా అయితే నేను పెద్ద ఫైనాన్స్ ఏం కాదు, బిజినెస్ ఏం కాదు. ఫస్ట్ నుంచి కూడా బతకాలి కాబట్టి వ్యాపారం చేస్తాం ప్రతి ఒక్కరు. అట్లా వ్యాపారం చేసుకున్నాను కొద్దిగా అంతే. అంటే కొద్దిగా అక్కడక్కడ కొద్దిగా ప్లాట్లు అమ్మటం, ప్లాట్లు కొనటము. అసలు నేను పెద్దగా అంగడిలో కూడా వ్యాపారం చేయలే, మీరు చూసారో లేదు. వెంకటగిరిలో ఏదైనా వ్యాపారం కూడా నేను ఎప్పుడు ఏం చేయను. ఏదన్నా అంటే అంత బయట వ్యాపారాలు బయట కాదు, ఆ సోర్స్ కాదు. తిరుపతిలో ఏదన్నా ఉంటే కొద్దిగా రియల్ ఎస్టేట్ చేయటం అట్లా చేసాము కానీ, అంతేగాని పెద్ద బడా వ్యాపారస్తు నేను కాదు. నేను సామాన్య పౌరుడిని. నేను అంటే మాకు వినిపించింది అంటూ పెద్ద వ్యాపారస్తుడు అన్న, మంచి ఫైనాన్షియల్ గా ఉండే వ్యక్తి, రాజకీయాల్లో బాగానే కాంట్రాక్ట్ వర్క్లు చేశాడు. రాజకీయంలో కాంట్రాక్ట్ వర్క్లే చేయలే నేను. నువ్వు ఈ రోజుకి కూడా ఎత్తుకో. కాకపోతే నేను ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టర్ ఎప్పటి నుంచి 1998 నుంచి కాంట్రాక్టర్ ఎలక్ట్రిసిటీలో. ఆ వర్క్లు చేస్తాను నేను. ఇంకో ఆశ్చర్యం విషయం ఏంటంటే, జగన్ కాలనీలో కరెంటు ఈ ట్రాన్స్ఫార్మర్లు పెట్టడం అవి కూడా వైసీపీ గవర్నమెంట్లో నేనే చేసింది. అదే ఎందుకు చేశానంటారే, అది టెండర్ పిలిచారు, ఎవరు ఆ రోజు చేయలే. అది నేను చేసా. ఆ రోజు ఆఫీసర్లు చెప్పారు, మీరు వర్క్లు చేస్తాను కదా వెంకటగిరిలో, నీకు దగ్గరగా ఉంటే చెయ్యి అంటే చేసాం. అంతేగాని మీరు పోటీగా పోటీ అంటే ఇది ఏం జరగదు అక్కడ. మనం పోటీ పోతే ఏరే వాళ్ళు పోటీ పోయినా ఎవరు రాక ఇక్కడ వచ్చి చేసే పరిస్థితి కాక, ఇది మారుమూల ప్రాంతం వెంకటగిరి. ఆ రోజు చేసిన వర్కే జగన్ కాలనీలో కూడా నేను. అంతేగాని దాని తర్వాత మళ్ళీ వర్కులు కూడా చేయలేదు పెద్దగా నేను. సంవత్సరాల తరబడి రాజకీయాల్లో ఉండే ఒక ఏఎంసీ చైర్మన్ పోస్ట్ ఒకటే మీరు ఆహ్వానించుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు ఏదన్నా హోదాకి అప్లికేషన్ నేర్చుకున్నారా ఎమ్మెల్యే గారి దగ్గర? అప్లికేషన్ అంటూ ఏం వేసేది ఏమి ఉండదు రాజకీయాల్లో. ఆడ పరిస్థితులను అనుకూలం బట్టి జరుగుతూ ఉంటాయి, సిచ్యువేషన్ బట్టి. నాకు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కూడా పురుగుంట రామకృష్ణ గారు పిలిచి ఇచ్చారు నాకు, రాజేశ్వరం నీకు ఇస్తా ఉన్నాను చెయ్యి అని. అదేవిధంగా ఈరోజు ఆయన నేను ఏదన్నా పదవికి సూటబుల్
నాకు ఏదన్నా పదవి కావాలా, రాజేశ్వరరావు ఈ పదవికి పనికి వస్తాడనంటే మా ఎమ్మెల్యే గారు పిలిచి ఇస్తారు. అంటే మీరేం అనుకోలేదు ఇంతవరకు నాకు ఈ పోస్ట్ రాజకీయంలో అదే చెప్పి, రాజకీయంలో అనుకోకూడదు, ప్రయత్నం చేయొచ్చు, ఫిక్స్డ్ కాకూడదు. నాకు పలానా పోస్ట్ కావాలా, దాన్ని ఫిక్స్డ్ అంటేనే రాజకీయానికి దూరంగా అవుతాం. ప్రయత్నం కూడా ఏం అనుకోలేదా? ప్రయత్నం చేయొచ్చు. మీ మనసులో ఏముంది? నేను ఆల్రెడీ రాష్ట్ర కార్యదర్శిగా మా ఎమ్మెల్యే గారు పంపించున్నారు. అటవీ శాఖలో డైరెక్టర్కి చంద్రబాబు నాయుడు కలిసాము, లోకేష్ బాబు గారిని కలిసాము, పల్లా శ్రీనివాస్ కలిసాము. మా ఎమ్మెల్యే గారు స్వయంగా తీసుకుపోయారు, వాళ్ళకి లెటర్లు ఇచ్చాము, రావచ్చు. రేపు ఇంకొక అవకాశం ఏదన్నా వచ్చింది, ఆ అవకాశం మా ఎమ్మెల్యే కల్పిస్తాడు. రాజకీయంలో అవకాశం కోసం కాసుకుంటారు, కానీ నాకు ఇది కావాలని ఫిక్స్ అయితే రాజకీయం నుంచి దూరం అయిపోతాం. వద్దు అని అనుకోవాలా? వద్దు అని కాదు, కావాలని కోరుకున్న ఫిక్స్ కాకూడదు. పలానా పదవి నాకు కావాలా అని ఫిక్స్ కాకూడదు. అంటే అంత పెద్ద పెద్ద పదవులుగా అంటున్నారు. ఇప్పుడు పులుగున రామకృష్ణ గారికి ఎమ్మెల్యేగా ఈసారి 4వ సారి కూడా పోటీ చేస్తాడా? ఖచ్చితంగా చేస్తాడు, అవకాశం వస్తుంది. రాజకీయాల్లోంచి తొలగుతున్నారు, పెద్దగా ఓపిక ఉండట్లేదు చేసేదానికి, కొంచెం సెలవు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నాడు అని అపోహ టాక్ బయట బాగా వినిపిస్తుంది. ఓపిక లేదంటే నాకు అర్థం కాదు. తెల్లారితో 7 గంటలకు ఎవరన్నా వచ్చి ఫోన్ చేస్తే కిందకి దిగుతాడు, 9 దాకా కింద సేవ చేస్తాడు. మళ్ళీ పోయి టిఫిన్ చేసి 11కి వచ్చి కూర్చొని సాయంకాలం 4 కానీ 3 కానీ జనాలు ఎంతమంది ఉన్నా అన్నం తినకుండా పని చేస్తాడు. మళ్ళా కంప్లీట్ అయ్యిందా అంటే పైకి పోయి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ 8-8:30 దాకా రూమ్లో ఎవరు జనాలు లేకపోతే ఉంటాడు ఆయన రూమ్లోనే, ఎవరో ఒకరు వస్తారు. అని ఆయనకు ఓపిక లేకుండా పోయేదేంది? ఈరోజు 24 గంటల్లో దాదాపు 14-15 గంటలు పనిచేసే శక్తి ఈ రోజు ఉంది ఆయనకి. చేస్తా ఉన్నాడు కదా, ఎక్కడికైనా తిరగతాడు, ఎక్కడికైనా పోతాడు, ప్రోగ్రామ్స్ని సక్సెస్ చేస్తాడు, ఆ ధైర్యం ఉంది, అన్నీ చేస్తాడు ఆయన. అది తప్పు. ఓపిక లేదు అనే మాట ఆయనకి అసలు డిక్షనరీలో లేదంట, నిర్వచనమైన పనికిరాదు ఆయనకి. హార్డ్ వర్కర్ ఆయన. ఫస్ట్ నుంచి కూడా ఆయన చిన్న స్థాయి నుంచి ఆ స్థాయికి పోయినాడు. ఆయన చాలా చిన్న స్థాయి నుంచి అంత స్థాయికి పోయిన ఆయనకి ఓపిక లేదంటే జనాలు కూడా నమ్మరు. అవిశ్వాస తీర్మానంలో ఎందుకు వాళ్ళకి ఛాన్స్ వదిలేశారు? మీరు ఎందుకు పోటీ చేయలేకపోయారు? అంటే పోటీ చేస్తే ఏమైనా ఓడిపోతామనే, అంటే రామ్ కుమార్ రెడ్డి మీద మనం ఎందుకు చేయడం అనే? మేము మొన్న కూడా చెప్పాం మీకు, అవిశ్వాస తీర్మానం అనేది తెలుగుదేశం మేనిఫెస్టోలో లేదు. వెంకట నియోజకవర్గం అవిశ్వాస తీర్మానం అనేది లేదు. మాకు ఆడ వాళ్ళ వ్యతిరేకత వచ్చింది. 25 మంది కౌన్సిలర్లో బేషత్తుగా 9% కొద్ది వర్గం వెళ్ళింది. ఈయన రామ్ కుమార్ రెడ్డి గారు అసలు మున్సిపల్ చైర్మన్ నక్కా భానుప్రియ గారిని పెట్టింది ఎవరు? రామనారాయణ రెడ్డి గారు. మీరు మాకంటే ఎక్కువ గమనిస్తూ ఉంటారు. ప్రభుత్వం వచ్చినాక నక్కా భానుప్రియ గారు వాళ్ళకి సంబంధించిన నాయకులు రామనారాయణ పెట్టాడు అనే ఉద్దేశంతో ఇంకో ఉద్దేశంతో నాకు తెలియదు, కానీ రామ్ కుమార్ రెడ్డికి పోయిన సందర్భాలు 1-2 తప్ప ఎక్కువ ఉన్నాయా? తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఏమంటారు? తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక నక్కా భానుప్రియ గారు చైర్మన్ గారు వాళ్ళ బంధువర్గం వాళ్ళకి సంబంధించిన లీడర్స్ కానీ రామ్ కుమార్ రెడ్డి పోయిన 1-2 సందర్భాలు తప్ప ఏదైనా పార్టీ ప్రోగ్రామ్ అంటే పోయిండారా? లేకపోతే ఏదైనా వ్యతిరేక పార్టీ మీద తెలుగుదేశం పార్టీ ఈ విధంగా చేస్తుంది ఒక ధర్నా చేయాలంటే పోయిండారా? లేకపోతే ప్రెస్ మీట్ అటెండ్ అయిండారా? దేనికి అటెండ్ అయినారు వాళ్ళు? ఒక ప్రోగ్రాంకు 1 ప్రోగ్రాం 2 ప్రోగ్రాం తప్ప 90% ప్రోగ్రాం పోలా వాళ్ళు. కలవలేదంటారా? కలవలా. దానికి ఆయన కలిసే విధంగా ఒక ఆట ఆడుకొని వాళ్ళ కౌన్సిల్ లేడే వాళ్ళని అవిశ్వాసం అనేది దొందు శారదా కొంతమంది పంపించటము, దొందు శారదా గారిని వాళ్ళు కొంతమంది కౌన్సిల్ రెచ్చగొట్టడము, అంటే వాళ్ళు ఆడుకున్న గేమ్ అది. ఈయన వాళ్ళ దగ్గర రంపించుకునేదానికి రామ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళ దగ్గర రంపించుకునేదానికి గేమ్ ఆడింది. అది మాకు ఎటువంటి సంబంధమే లేదు, మా ఎమ్మెల్యే కూడా సంబంధం, ప్రెస్ మీట్లో కూడా చెప్పాను. కాకపోతే బయట నుంచి వాళ్ళు కొట్టుకొని సపోర్ట్ చేస్తాను ఒక వర్గానికి మా ఎమ్మెల్యే ఏదో సహాయం చేసి ఉంటాడు. ఆ పరిస్థితి రాలే అక్కడ. పూర్తిగా వద్దనుకున్నారు. దొందు శారదా వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఇది గేమ్, ఇది ఆయన ఆడే గేమ్, ఇది మనకు అర్థమైంది, దాన్ని నన్ను వాడుకున్నారు అని గమ్మునైపోయింది. వెన్నుపోటు దినంగా అనేది ఒకటి చేశారు, దాని మీద మీ వాయిస్
వెన్నుపోటు దినం అనేది జగన్ ప్రభుత్వం చేయటం ఉంది చాలా హాస్యాస్పదం. ఈరోజు జనాలు అందరికీ తెలుసు. అసలు ప్రజలకు వెన్నుపోటు పొడిచారనే కదా మాకు 164 సీట్లు ఇచ్చారు. సంవత్సరం అయింది, దానికి కొన్ని కారణాలు చెప్పారు. సూపర్ 6ని అమలు చేయలేదు అని అంటారు. సూపర్ 6ని ఎందుకు అమలు చేయలేదు మేము అంటే, నవరత్నాలు ఒకటి పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. 9 పథకాలు పెట్టాడు. 9 పథకాలు నువ్వు ఏమి కంప్లీట్ చేసావు ఒక్కటి చెప్పు. రైతు భరోసా అన్న ఒకటి, రైతు భరోసాని 100% సక్సెస్ చేయాల. సరే, రైతు భరోసా ఎప్పుడు అమలు చేసావు నువ్వు? నీ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని నెలలకు చేసావు? ఒక సంవత్సరంలో చేసావా? చేయలే. ఈ పథకాలు 9 పథకాలు ఏ పథకానైనా సరే సంవత్సరం లోపల నువ్వు చేసావా? 10% కూడా చేయలే. 12,500 రూపాయలు ఇస్తానన్నావు గెలవక ముందు రైతు భరోసా, ఇవ్వాల. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6,000తో కలిపి 17 నెలలకో 16 నెలలకో వేసావు రైతులకి, అంటే సంవత్సరం అయినాక. ఆసరా తీసావు. మహిళల్ని మోసం చేసే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. వైఎస్ ఆసరాది పెట్టావు. వైఎస్ ఆసరా అంటే ఏం చెప్పావు రోజు నువ్వు? నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ మహిళలకు 45 సంవత్సరాల పైన ప్రతి ఒక్కరికి 75,000 రూపాయలు ఉచితంగా ఇస్తానని చెప్పావు. చేసావా? ఇప్పుడు చేయలేదు. అది ఫెయిల్యూర్. ఫీజు రింబర్స్మెంట్ ఎన్ని ఏళ్ళు చేసావు? సంవత్సరం పైన చేసావు. లాస్ట్లో 6,000 కోట్లు మా ప్రభుత్వం కట్టింది. మా లోకేష్ బాబు విద్యాశాఖ మంత్రిగా కట్టాడు దాన్ని. అది చేయలే. అవ్వా తాతకి ఇచ్చే పెన్షన్ విధానం కూడా నువ్వు సక్కంగా చేయలే. పెన్షన్ విధానం ఏం చేసావు నువ్వు? 3,000 రూపాయలు ఇస్తానన్నావు, ఇచ్చావా? మళ్ళా అధికారంలోకి వస్తేనే 250 రూపాయలు సంవత్సరాన్ని పెంచుకుంటా ఆ 250 ఎప్పుడు పెంచావు? అది కూడా 18 నెలలకే పెంచింది. ఫస్ట్ సంవత్సరం పెంచల. అట్ట అవ్వా తాతల డబ్బుల్లో మోసం చేసావు. తర్వాత అమ్మ ఒడి పథకం తీసుకొచ్చాడు. అమ్మ ఒడి ఎలక్షన్ ముందు ఏం చెప్పావు? ప్రతి ఇంట్లో ఉండే ప్రతి బిడ్డకు 15,000 ఇస్తానన్నావు, కానీ ఒక బిడ్డకే 15,000 ఇచ్చావు. ఈ 9 పథకాలని అని చెప్పుకుంటా పోతే ఒక రోజంతా చెప్పొచ్చు నీకు. వాళ్ళ అటర్ ఫ్లాప్ విషయాలు. ఆ 9 అన్నీ ఫ్లాప్ అయినాయి జనాలు. ఏది ఒక్కటి కూడా సక్కంగా చేయలే. ఏది ఫుల్ఫిల్ చేసింది ఏమీ లేదు. జలయజ్ఞం అన్నావు, దాంట్లో కూడా జలయజ్ఞం కూడా ఒక భాగం. జలయజ్ఞం అటర్ ఫ్లాప్. ఏ జలయజ్ఞం చేసావు? జలయజ్ఞం చేయలే. 9 అటర్ ఫ్లాప్ అయ్యి రైతులు కానించి, విద్యార్థులు కానించి, మహిళలు కానించి, మధ్యతరగతి ప్రజల నుంచి, బీసీ మహిళల నుంచి, ఓసీ మహిళల నుంచి, ఎస్టీ మహిళల నుంచి అందరిని వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం. మేము అధికారంలోకి వచ్చాం ఒక సంవత్సరం. అంటే మా సూపర్ 6 అమలు చేశాడు మా చంద్రబాబు నాయుడు. మా సూపర్ 6లో ఫస్టే అవ్వాతాతలకి ఇచ్చే పెన్షన్ 4,000ని రైట్ రాయల్గా ఫస్ట్ నెల ఇచ్చాడు. మీరు ఇంకో విషయం గమనించారు, ప్రజలు కూడా గమనించాలి. 4,000 ఎలక్షన్ ముందు గడిపిన 2 నెలలు కూడా కలిపి 3 నెలలు కూడా కలిపి ఇచ్చారు. ఫస్ట్ నెల ఇచ్చారు అంటే మోసం చేయాలి అవ్వాతాతను. దాని తర్వాత గ్యాస్ సిలిండర్లు అన్నాం. రెండో పథకం గ్యాస్ సిలిండర్ది. 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇస్తా అన్నాం గెలిచిన సంవత్సరం లోపే. డిఎస్సి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని అన్నాం. ఆయనలాగా 5,000 రూపాయల ఉద్యోగాలు కాదు మావి. డిఎస్సి ప్రభుత్వం టీచర్స్ పోస్టును 16,342 పోస్టులు వదిలాం. కంపెనీస్ తీసుకొస్తున్నాడు చంద్రబాబు నాయుడు. మొన్న శ్రీ సిటీలో పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అట్టా 3వది ఆగస్టు 15 ఉచిత బస్సు పెడతాను. పై నెల తల్లికి వందనం స్కీమ్ విడుదల చేస్తున్నాం. అంటే 70-80% ఫస్ట్ సంవత్సరంలో అభివృద్ధి చేసిన భారతదేశంలోనే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఏకైక కూటమి ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ అయితేనేమి, బీజేపీ అయితేనేమి, చంద్రబాబు నాయుడు అయితేనేమి, వీళ్ళు ముగ్గురు చేసి చూపించారు. మీకు నేను చెప్పింది ఏమి అబద్ధాలు కాదు, అన్నీ కావాల్సింటే వాళ్ళని చూసుకోమనండి జరగతాండా లేదని. ఇంకా వెన్నుపోటు దినం అనేది వాళ్ళు అనుకుంటుంది కేవలము ప్రజల్ని దృష్టి మళ్లించాలా. ఈరోజు ఐఏఎస్లు, ఐపీఎస్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరైతే కీలకంగా ఉంటే అందరూ జైలుకి పోతున్నారు. వాళ్ళ దగ్గర తప్పులు చేపించాడు, అది మళ్లించేదానికి. ఈరోజు సూపర్ 6లో సంపూర్ణ మద్య నిషేధం అన్నాడు. డైరెక్ట్గా డిస్టిలరీలో తెచ్చి మందు కలిపి ప్రజలకు అమ్మిన రోజులు.
అదే కదా ఇప్పుడు అందరు జైలుకి ఇప్పుడు అందరూ జైలుకి పోతున్నారు ఆ కేసుల్లో. అదే కేసులో పోతుంది. దారి మళ్ళించేదానికి వెన్నుపోటు దినం అని ఆయన పెట్టడం, ఆయన బెంగళూరులో ఉండటం, ఇక్కడ పాపం లోకల్ ఇన్ఛార్జీలు గెలిచిన 5-6 మంది ఎమ్మెల్యేలు ఈడ చేయటం మొక్కుబడి విధానం అంతే గాని మమ్మల్ని విమర్శించే స్థాయి వాళ్ళు కాదు పార్టీ పరంగా. వెంకటగిరి నియోజకవర్గంలో మీకు తెలిసినంత వరకు ఇక్కడ నుంచి పరిశ్రమలు నాయుడుపేటకు దగ్గరగా ఉండేటి ఎన్నో పరిశ్రమలు వచ్చాయి. 3 సార్లు హ్యాట్రిక్ గా పొందిన వర్గ ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ ఇంతవరకు ఒక ఫ్యాక్టరీ కూడా వెంకటగిరికి తీసుకురాలేదు. జనాలకి ఒక సౌకర్యం చూపించలేదు, ఒక బతుకు తెరువు చూపించలేదు చాలా మంది అనుకుంటున్నారు. ఈసారైనా వెంకటగిరికి చుట్టుపక్కలకి ఏదన్నా పరిశ్రమలు వస్తాయా? శ్రీ సిటీకి పోవడం కానీ, ఆడపిల్లలు చేసుకోవడం కానీ, అలాంటి చిన్న చిన్న పరిశ్రమ మన ఊరి దగ్గరే పెడితే బాగుంటది కదా అనే ఆలోచనలు ఏమన్నా ఉండారా? వెంకటగిరి ఒక డిఫరెన్స్ ప్లేస్ అనమాట మనది. అంటే ఇది మెట్ట ప్రాంతం. ఈడ మన కురుగుండ రామకృష్ణ గారు 2014-2019లో అండ్ ఇండస్ట్రీస్ చైర్మన్ గారు తీసుకొచ్చాడు. కృష్ణయ్య గారు ఆయన పేరు తీసుకొచ్చాడు. అటు మన్నవరం రూట్ పరిశీలించాడు. ఇటు అన్ని రూట్లు చూసాం. ఆడ ఫ్యాక్టరీ తీసుకురావాలంటే కూడా వెంకటికి నియర్గా అది సరైన ప్లేసులు కాదు అవి. వాటర్ సోర్స్ కానీ ఇంకో విధమైన రవాణా సౌకర్యాలు కానీ తక్కువ ఉంది. వెంకటగిరి దగ్గరలో అంటే వెంకటగిరి నియోజకవర్గం కాళహస్తి నియోజకవర్గం మధ్యలో తిరుపతి రోడ్డు, అది 90% కాళహస్తి నియోజకవర్గం అయినా ఆడ అభివృద్ధి జరిగితే వెంకటగిరి జరిగినట్టే. వెంకటగిరి నాయుడుపేట రోడ్డు రవాణా సౌకర్యం బాగుంటది. ఆడ 50% మాది, 50% వాళ్ళదైనా మంది ఒక 30 కిలోమీటర్ల దాకా ఉంది లెంత్ ఉంది. ఉన్నా అక్కడ అభివృద్ధి అయినా వెంకట నియోజకవర్గం జరిగినట్టే. ఈ రోజు కురుగుండ రామకృష్ణ గారు ఎమ్మెల్యే అయినాక, చంద్రబాబు నాయుడు సీఎం అయినాక 2014లో పడినట్టు ఈ ఫ్యాక్టరీస్ అన్ని లోకేష్ బాబు గారు తీసుకొచ్చినట్టువే. వెంకటగిరి తని 20 బస్సులు పోతాండాయి ఈ రోజు. అదే 20-30 మీరు అన్నారు వెంకట నియోజకవర్గంలో జరగలేదనని. వెంకట నియోజకవర్గం కంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి చెందితే వెంకటగిరి అభివృద్ధి చెందినట్టే. ఇప్పుడు వెంకటగిరిలో ఏముంది, ఇటు కొండ కింద ప్రాంతము, ఇటు పోతే 2 కిలోమీటర్ల కాళహస్తి నియోజకవర్గము, కానీ దూరంగా కదా ఉన్నాయి అప్పటికే కూడా. ఇప్పుడు ఒక 20-30 కిలోమీటర్లు దూరం కావు బ్రదర్, 20-30 కిలోమీటర్ల సహజం అది. వాళ్ళ సమాన అవకాశాలు ఇస్తున్నారు మనకు. జాబ్ మేళ మనం పెట్టాం, సమాన అవకాశాలు. ఈరోజు కాళహస్తిలో ఫ్యాక్టరీస్ ఉన్నాయి, కాళహస్తి వాళ్ళకే కాదు వెంకటగిరి వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది, ఇస్తున్నాం. మన వాళ్ళు పోయి ఇంటర్వ్యూ జరుపుతున్నారు, మన వాళ్ళని తీసుకుంటున్నారు. ఈ రోజు 20 బస్సులు జరుగుతున్నాయి వెంకటగిరి నుంచి. అది కురుగుండ రామకృష్ణ ఎమ్మెల్యేగా లోకేష్ బాబు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు వచ్చినట్టుగా. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఒక్క ఫ్యాక్టరీ రాలా, వచ్చింది వెళ్ళిపోయింది కూడా, వచ్చింది వెళ్ళిపోయింది. అప్పాచి అది వెళ్ళిపోయింది, ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయింది. అది ఇప్పటికేమన్నా మళ్ళీ పరిశ్రమలు తెచ్చే ఆలోచనలో ఉండారా? ఖచ్చితంగా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఈ దగ్గరలో ఏదైనా ఏర్పాటు చేయాలని మా ఎమ్మెల్యే గారు అవగాహన ఉంది, అది దాన్ని చేస్తున్నారు కూడా. ఇప్పుడు ప్రస్తుతానికి వైసీపీ పార్టీలో ఉన్న వ్యక్తి మస్తాన్ యాదవ్ వెంకటగిరిలో టీడీపీ పార్టీలో ఉండి బాగా ముమ్మరంగా చేశాడు. ప్రచారాలకు కానీ, ఆడ తిరగడం కానీ, ఇక్కడ తిరగడం కానీ. అంటే మళ్ళీ వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? మీరు ఏమైనా గుర్తించలేదా? లేకుంటే ఇంకేమన్నా పోస్ట్ ఏమన్నా ఆశించి మీరేమన్నా అడ్డుపడి అతనికి ఇబ్బంది పెట్టారా? అది మస్తాన్ యాదవ్ అడగాలి ఆ క్వశ్చన్ని. మా తరపు నుంచి ఎటువంటి తప్పు జరగల. ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం తరపున ఇన్ఛార్జిగా ఉన్నది కురుగుండ రామకృష్ణ గారు. ఆయన టికెట్ బీసీ తరపున టికెట్ పోరాటం చేశాడు. మా ఎమ్మెల్యే కూడా అతను కలుపుకొని పోయి అన్ని చంద్రబాబు నాయుడు ప్రోగ్రామ్ అయితేనేమి ప్రతి ప్రోగ్రామ్కి మేము ఆయన కలిసి చేసాం. ఆయన ఇండివిజువల్ ప్రచారం చేసుకోవచ్చు, కానీ ఆ రోజు పార్టీ ప్రోగ్రాం అంటే మాతో వచ్చి కలిసే ఉండేవాడు. ఆయన టికెట్ ఆశించాడు, ఆయనకి రాలా. చంద్రబాబు నాయుడు నచ్చలా, తెలుగుదేశం పార్టీ నచ్చలా, ఆయనకి వస్తానే టికెట్ రాదు. ఎందుకు దానికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు. 2009లో కురుగుండ రామకృష్ణ గారు టికెట్ ట్రై చేశాడు. 2004లో కురుగుండ రామకృష్ణ గారు టికెట్ ట్రై చేశాడు. ఇదే విధంగా ఈరోజు మస్తాన్ యాదవ్ వచ్చినట్టు ఆయన ఆ రోజు వచ్చి సేవా కార్యక్రమాలు చేశాడు. డక్కిలి మండలం అయితే, వెంకటగిరి మండలం అయితేనేమి, దాంట్లో కూడా మాకు కొన్ని భాగస్వాములు కలిపాడు. కానీ అనుకోకుండా 2004లో సాయికృష్ణ యాచంద్ర గారికి టికెట్ వచ్చింది. గెలుపోవటం పక్కన పెడతాం, కానీ కురుగుండ రామకృష్ణ ఆ రోజు వదిలిపోలేదే తెలుగుదేశం పార్టీ నుంచి. తెలుగుదేశం పార్టీలో ఉండాడు, పార్టీలో కొనసాగాడు. 2009లో టికెట్ తెచ్చుకున్నాడు, గెలిచాడు. మస్తాన్ యాదవ్ ఓపిక లేదు, ఆయన వ్యక్తిగత విషయాలు మనకు తెలియవు. ఆయన దానికి సమాధానం ఆయన చెప్పాలా. మా నాయకులు అయితేనేమి, మేమైతేనేమి
ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా చూసుకున్నాం. ఆయన నచ్చక వెళ్ళిపోయినాడు. టికెట్ లేదని కోపంతోనో లేకపోతే ఇంకో విషయంలో ఇంకో దాంట్లో వెళ్ళిపోయినాడు, వైసీపీలో చేరాడు. అంతేగాని తెలుగుదేశం పార్టీ ఆయనకి ఏ విధమైన చెడ్డ చేయలేదు. మీరేమి ఇబ్బంది పెట్టలేదు? మేమేమి ఇబ్బంది పెట్టలేదు. వెళ్ళిపోమని కూడా చెప్పలే. ఆయన ఉంటే ఆయన దగ్గరికి ఎమ్మెల్యే గట్టికి వచ్చినాక నేను 2 సార్లు పోయినా, ఎమ్మెల్యే గారు నేను అందరం టీడీపీ నాయకులంతా ఆయన దగ్గరికి పోయినాం, ఆయనతో మాట్లాడాం, ఇదే విషయం చెప్పాం. 2004లో ఈయన పోటీ చేస్తానంటే టికెట్ రాలేదు, అయినా సార్ ఉన్నారు, నువ్వు కూడా ఉండు బ్రదర్, నీకు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పారు. మా సారే పోయి రిక్వెస్ట్ చేసుకున్నాడు. మా సారే పోయినాడు ఆయన దగ్గరికి, మస్తాను. మీరు కూడా రోజు విలేకరులు కూడా అందరూ వచ్చినారు. ఆయన నచ్చరా వెళ్ళాడు. మేము ఇబ్బంది పెట్టింది ఏమి ఆయన, ఇబ్బంది పెట్టే సమస్య లేదు పార్టీ ఎవరిని కూడా. లాస్ట్గా చివరిగా ఒక ప్రశ్న. అమరావతిపై ఒక వ్యక్తి దుర్భాష మాటలు మాట్లాడాడు, అది సభమే అంటారా అంటే వాస్తవాలు కాదంటారా? 100% ఈరోజు ఒక తెలుగుదేశం నాయకుడిగా నేను కాదు, ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ఖండించాల్సిన విషయం ఇది. ఎందుకనంటే 2019 నుంచి 2024 దాకా రాజధాని మనకంటూ లేకుండా 3 ముక్కలాట ఆడిన గత ప్రభుత్వం. అసలు మన పిల్లలకి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లో నీ రాష్ట్ర రాజధాని ఏది అని అంటే క్వశ్చన్ మార్క్, సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. లేదు ఇప్పటికీ కూడా. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక అమరావతి రాజధాని అని ఫిక్స్ చేసాం. దానికి వైసీపీ కొంతమంది, అందరూ నేను అన్ను, ఓర్చుకోలేకుండా ఉన్నారు. దాంతో ఆడుండే మహిళల్ని అక్కడ వేసులు అనటం అనేది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఈరోజు అమరావతి విశిష్టత చాలా మందికి తెలియదు. శాతవాహనం, తెలుగు రాజు శాతవాహనం పాలించిన పుణ్యభూమి అది. అక్కడే వాళ్ళ రాజధాని కూడా శాతవాహనకు ఆడే ఉంది. ఆచార్య నాగార్జున ఎంతో ఇంటెలిజెన్స్, ఆయన అక్కడే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి ఎంతమందికో చదువులు నేర్పించిన ప్లేస్ అది. గతంలో కూడా కోర్టు కూడా ఒక నిర్ణయం కూడా ఇచ్చింది దాని మీద. అదేం పెద్ద తప్పేం కాదు, దాన్ని ఖండిస్తున్నాము, ఎయిడ్స్ కూడా అక్కడి నుంచి ప్రారంభమైంది, దానికి సరిపోయే ట్రీట్మెంట్లు కూడా చేయిస్తున్నాం అని చెప్పి కోర్టు ఆర్డర్ కూడా పంపించింది. అది అలాంటి దాన్ని ఈరోజు వాళ్ళు విమర్శించడం అనేది వాళ్ళకి ఎంత వాళ్ళ విషయం ఏ విధంగా కాకతా ఉన్నారు అంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్ కాకూడదు ఇప్పుడు కూడా అనే ఒక ఉద్దేశంతో ప్రవర్తిస్తున్నారు. ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోతానే చాలా మంది హైదరాబాద్ కథ అయిపోయింది అన్నారు. హైదరాబాద్ ఇంకా డెవలప్ కాదు అని అన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు అదే రోజు అమరావతిని కానీ అదే విధంగా కంటిన్యూ చేసి రాజధానిని మళ్ళా జగన్ వచ్చి కంటిన్యూ చేసి ఉంటే ఈరోజు హైదరాబాద్ అంత డెవలప్ అయ్యే ప్రశ్నే లేదు. ఈరోజు అమరావతి, గుంటూరు, విజయవాడ, తెనాలి పెద్ద సిటీ అయిపోయింది మనకు. అది అడ్డుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు దాని ప్రయత్నం మనం చేస్తున్నాం. అమరావతి రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం. ఎందుకంటే మిడిల్ ఆఫ్ ప్లేస్ అది. ఇట చిత్తూరు నుంచి, ఇట నాయుడుపేట నియోజకవర్గం నుంచి, అట్ట వైజాగ్ నుంచి, ఇట రాయలసీమ నుంచి హార్ట్ ఆఫ్ ద ప్లేస్ ఆంధ్రప్రదేశ్కి నడిమిద్దులో ఉండే స్థలం అది. అక్కడ అభివృద్ధి చేసి అక్కడ రాజధానికి అందరికి అనుకూలంగా ఉంటుంది. ఆ ఉద్దేశంతో పెట్టింది. కాబట్టి అక్కడ ఉండే మహిళలను తిట్టడం, వాళ్ళని వేసులు అనటం అది దారుణమైన విషయం. అటువంటి ప్రోత్సహించకూడదని ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. నేను చిన్న ఉదాహరణ చెప్తాను. మొన్న మా తెలుగుదేశం సోషల్ మీడియా కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి చిన్న మాట అనిన దానికి ఈరోజు జైల్లో పెట్టించారు చంద్రబాబు నాయుడు. అదే నువ్వు ఆ రోజు నీ ప్రభుత్వం నువ్వు అధికారం ఉన్నప్పుడు నీ ఎమ్మెల్యేలు నీ మంత్రులు తిడతా అంటే ఒక్కరిని ఖండించుంటే ఈ విధంగా ఈ పరిస్థితి ఉన్నా 11 సీట్ల కన్నా ఇంకొక 20 సీట్లు ఎక్కువ వచ్చింది. 20 జనాలు కూడా మంచి పేర్లు ఉంటుంది కదా. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎవరైనా అంతే, ఎవరు ఫ్యామిలీస్ వ్యక్తిగత జోలిలు పోబాకండి. ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎవరైనా సరే, సామాన్య తెలుగుదేశం కార్యకర్త నుంచి మినిస్టర్ దాకా, పార్టీ అధ్యక్షుడు కానించి బూత్ ఇన్ఛార్జ్ దాకా ఎవరైనా సరే స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ని కానీ వాళ్ళని వ్యక్తిగతంగా దూషించడం కానీ జరిగితే చర్యలు తప్పవు అనే ఉదాహరణకు మనం చేసిన పని ఆయన. ఈరోజు ఎవరు మాట్లాడతారు? అటువంటి నాయకుడు కావాలి మనకు. ఈరోజు అమరావతిని పట్టుకొని ఆ విధంగా తిట్టడము, వాళ్ళని అవమానపరచడం. ఎందుకంటే ఆ రోజు మన అందరూ బాగు కోసం 36,000 ఎకరాలు ఇచ్చారు వాళ్ళు. వాళ్ళని విమర్శించడము, జగన్ ప్రభుత్వం కూలిపోవడానికి ఒక 5-6 విషయంలో అమరావతి రైతుల పాదయాత్ర ఒక విషయం. అంత పెద్ద పాదయాత్ర చేసి చైతన్యం తీసుకొచ్చిన వాళ్ళని నువ్వు ఈరోజు కడుపు పంటతో మాట్లాడటం కూడా కరెక్ట్ విధానం కాదు. ఇది తెలుగుదేశం కార్యకర్తగా నేను కాదు, నాయకుడిగా నేను కాదు, ప్రతి వ్యక్తి
దీన్ని ఖండించాలి. సంవత్సరం రోజులు అయింది ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం వచ్చేసి వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ ఎంట్రీ ఇచ్చి బాలాయపల్లి గూడూరు రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. గవర్నమెంట్ కూడా దెబ్బతింటుంది, దాని బస్సులు దెబ్బతింటం కానీ పోయే జనాలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉండడం కానీ సంవత్సరం రోజుల నుంచి ఎందుకు చేయలేకపోతున్నారు ఆ రోడ్డుని? కురుగుల రామకృష్ణ గారు మొన్న ఎమ్మెల్యేగా గెలిచినాక ఫస్ట్ దాని మీద దృష్టి పెట్టాడు. దాన్ని గత ప్రభుత్వంలో ఎస్టిమేట్ రేట్స్ వేరే, ఇప్పుడు వేరే, ఇప్పుడు కొద్ది పెరిగినాయి. ఆయన అసలు ఆ వర్కే కేంద్ర ప్రభుత్వంతో లింక్ అయిన వర్క్, అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంది కాదు. దానికి కాంట్రాక్టరు ఆయన శక్తికి తగ్గ డబ్బులు పెట్టేశాడు. దానికి మా ఎమ్మెల్యే 4-5 సార్లు చర్చ చేశాడు ఆ కాంట్రాక్టర్ని పిలిపించి. అతను బిల్లు వస్తే వేస్తానంటాడు. మొన్న ఒక బిల్లు వచ్చింది, కొద్ది పని చేశాడు. ఇప్పుడు కూడా దాన్ని పిలిచి మాట్లాడి తొందరగా ఆ పని మీద ఎమ్మెల్యే దృష్టి పెట్టున్నాడు. ఆ రోడ్డు వేయించాలా, ఆ రోడ్ తొందరగా జరగాల అని. అది కూడా ఒక 2-3 నెలల్లో జరిగిపోతుంది. పులుకుల రాజేశ్వరరావు దేని మీద టార్గెట్ పెట్టున్నాడు? ఒక ఎమ్మెల్యే పదవి తీసుకోవచ్చా, లేకుంటే ఎమ్మెల్సీ పదవి తీసుకోవచ్చా? ఏదైనా నా టార్గెట్ ఇప్పుడు మా కురుగుల రామకృష్ణతో కలిసి పనిచేయటం, వెంకటగిరిని అభివృద్ధి చేయటం. పదవులు అనేది మనం ఊహించుకుంటే రావు. అప్పుడు పరిస్థితులను బట్టి, మన అవసరాన్ని బట్టి, దానికి రాజేశ్వరరావు పనికొస్తానని మా ఎమ్మెల్యే, మా అధిష్టానం నిర్ణయించి ఇస్తే కాదనేది లేదు. నా శక్తి వంచి లేకుండా పనిచేస్తా. కానీ నా టార్గెట్ అది కాదు. నా టార్గెట్ మా ఎమ్మెల్యే గారిని మా ప్రజలు, వెంకటగిరి ప్రజలు 10,000 మెజార్టీతో మళ్ళీ 2వసారి గెలిపించారు. వెంకటగిరి టౌన్కి మా ఎమ్మెల్యే గారు నేను కష్టపడి ప్రజలకి మంచి ఆయన వేసాడు. సెంట్రల్ రోడ్ వేసాడు, రైల్వే స్టేషన్ కంచి ఆడ దాకా ఒక రోడ్ వేసాడు. అది ఒక సిటీ కల్చర్ తీసుకొచ్చాడు. అదేవిధంగా ఈ రోజుకు కురుగుల రామకృష్ణ దయ వల్ల, కురుగుల రామకృష్ణ ధైర్యం వల్ల, కురుగుల రామకృష్ణ తెగింపు వల్ల ఈ రోజు ఒక 5 ఎకరాలు ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా కాలేజీ గ్రౌండ్ ఈ రోజు వాకింగ్ చేసుకునే దానికైతేనేమి, ఈవినింగ్ పెద్దలు కూర్చునే దానికి గాని బ్రహ్మాండమైన ప్లేస్ ఏర్పడింది. దాని ఆక్రమణ అయిపోయింది, ప్లాట్లు వేసారు. ఉండేదే వెంకటగిరిలో ప్రతి సిటీకి నడిమిద్ర టౌన్ చాలా స్థలాలు ఉంటాయి. అదే ఆ సిటీకి అందం. అటువంటి అందం తీసుకురావాలని తపనతో ఆ రోజు అడ్డం పడి ఆయన ఈరోజు టౌన్లో ఒక 5 ఎకరాల స్థలం ఉంచాడు. పిల్లలకు ఆడుకునేదానికైతే, పెద్దలు ఉండేదానికైతే. అటువంటివి ఇంకా మంచి పార్కు 2 కోట్లు వర్క్ తీసుకొస్తున్నాడు ఇప్పుడు మంచినీళ్ళ గుంట కాడ. ఆడొక పార్క్ లాగా చేసి దాన్ని ఆహ్లాదకరమైన వాతావరణం వస్తుంది. నడిమిద్దులో వాటరు, పైన చుట్టూరు అదొక ఏర్పాటు చేయటము, కళాకారులకు అవసరమయ్యే మంచి ఒక భవనం కట్టించి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేసేదానికి కూడా ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు. అది ఒక తీసుకురావటము, వెంకటగిరి రోడ్లన్నీ మళ్ళా పోయిన రోడ్లన్నీ వేయించటము, మంచినీటి సౌకర్యం ఇంకా బాగా ఏర్పాటు చేయటము. మీరు అన్నారు కదా ఇంతకుముందు వెంకటగిరికి ఒక మంచి ఫ్యాక్టరీ అంటే వెంకటగిరి నియోజకవర్గం ఆనుకొని వచ్చినా అది కాళాస్త్రి నియోజకవర్గం వచ్చినా వెంకటగిరిలో వచ్చినట్టే. ఎందుకంటే నియర్ టు మనకు నేను చెప్పాను కదా, మనకు పోయే రహదారుల 10-15 కిలోమీటర్స్ ఉండేది ఏదైనా సరే మంచిది. ఒక కంపెనీ తీసుకురావటము, ప్రోత్సహించడం, ఒక విద్యా సంస్థ తీసుకురావటము, బీసీ హాస్టల్ తీసుకొచ్చాడు ఎమ్మెల్యే గారు, కృషి విజ్ఞాన కేంద్రం తీసుకొచ్చాడు, సారే తీసుకొచ్చింది. ఆయన ఎమ్మెల్యే స్థాయిలో ఉండి చాలా శాశ్వతమైన పనులు చేసి ఉన్నాడు. అటువంటి శాశ్వతమైన పనులు ఈ 4 సంవత్సరాలు మళ్ళా ప్రజలకు చేయటమే మా టార్గెట్. పదవులు మా టార్గెట్ కాదు. ఈ 4 సంవత్సరాల లోపల చేసి నిరూపించుకుంటారంట ఖచ్చితంగా. అంటే మళ్ళీ ప్రభుత్వం వచ్చేదానికి మళ్ళీ ఏమైనా టార్గెట్ పెట్టుకోలేదు? లేదు, ఖచ్చితంగా 100 పడకల ఆసుపత్రి తీసుకురావాలని మా ఎమ్మెల్యే గారు, డయాలసిస్ కిడ్నీ పేషెంట్లకి డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని. ఈరోజు గతగా ఎమ్మెల్యేలు ఎవరన్నా హాస్పిటల్ పోయి తనిఖీలు చేసిన పరిస్థితి ఉందే? ఎవరన్నా పోయిన సందర్భాలు ఉన్నాయా? మా ఎమ్మెల్యే నెలకు ఒకసారి, 10 రోజులకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి గవర్నమెంట్ ఆసుపత్రికి పోతాడు, హాస్టల్కి వెళ్ళిపోతాడు. అంటే ఆయన స్వయంగా వాటిని పరిశీలిస్తాడు, కరెక్ట్గా జరుగుతా ఉందా లేదా అని. అటువంటి చైతన్యం కలిగిన ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే. అంటే ప్రజలకి ఆయనకి కనెక్టివిటీ ఉండాలా, ప్రజలు ఉంటే తెలుస్తుంది. ప్రజలు ఆయన మధ్య
కనెక్టివ్ ఉండాలి. అందుకే స్వయంగా అన్నీ పోయి ఆయన చూడటము, ఆయన ఇంకో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఆయన కారు వేసుకొని ఆయన తిరుగుతూ ఉంటాడు వెంకటగిరిలో. అది మీరు గమనించారో లేదు, ఏ ప్రాంతం ఎట్టుంది ఎక్కడుంది ఏందనేది ఆయన మాకు కూడా చెప్పడు. ఒక్కోసారి అటా కారు వేసుకొని తిరగతా నైట్ 8 9 తెల్లారితే 7 గంటలకి అటా వెంకటగిరి ఒక రౌండ్ అప్ వేస్తాడు టౌన్ని. కాబట్టి 2009లో గెలిచినప్పుడైతేనేమి, 2014 గెలిచినప్పుడైతేనేమి, 2024 గెలిచినప్పుడైతేనేమి వెంకటగిరి టౌన్ ప్రజలు కురుగుంట రామకృష్ణ అత్యధిక మెజార్టీతో గెలిపించారు. కురుగుంట రామకృష్ణ గారు కూడా ఈ రోజు కూడా వెంకటగిరి టౌన్ ప్రజలకు నేను రుణపడి ఉన్నాను, వెంకటగిరి టౌన్కి మేము ఏదో ఒకటి చెయ్యాలా, చేస్తాను అని ఒక పట్టుదలతో ఉండే వ్యక్తి మా కురుగుంట రామకృష్ణ గారు. ఆయనకి వెంకటగిరి లోకల్, ఆయన ఇంకో చోట పోయి అభివృద్ధి చేసుకోవాలనే మనస్తత్వం ఆయనకు ఉండదు. లోకల్ లీడర్ ఆయన. వెంకటగిరి టౌన్ అభివృద్ధి అంటే నా ఇల్లు అభివృద్ధి చెందినట్టు అని భావిస్తాడు ఆయన. కాబట్టి వెంకటగిరి టౌన్ అభివృద్ధి చేస్తాడు. ఆ అభివృద్ధిలో మేము కూడా పాలు పంచుకోవాలి, అదే మా టార్గెట్. నెక్స్ట్ ఎమ్మెల్యే పోటీలకి కూతుర్ని లక్ష్మీ ప్రసన్న కుమారి అనే వాయిస్ ఒకటి బయట వస్తుంది, నిజమే అంటారా? ఉండొచ్చు. పాప ఎంతో డైనమిక్ లీడర్, అన్ని వాటి మీద అవగాహన ఉంది పాపకి. వ్యాపార రంగంలో ఇప్పుడు ఉంది, అన్నిట్లో మంచి బాగా చదువుకో ఉంది, హై నాలెడ్జి, విదేశాలకు చదువుకో వచ్చింది. నెక్స్ట్ ఆయన కూతురు ఉండే ఛాన్స్ కూడా ఉంది, మేము కాదంటున్నాం. మా సారు కూతురు ఇద్దరు ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళ ఫ్యామిలీలో, ఎవరన్నా మేము కష్టపడి పనిచేస్తాం. ఓకే, నాకు చాలా సమయాన్ని బాగా కేటాయించి మాకు సమాధానం చెప్పారు. ఓపిక.